you. Right. Yes. Right. Thank you for joining. ఈరోజు మనం ఇంపార్టెంట్ విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. సో దట్ ఈస్ ఏంటి అని అంటే క్యాననైజేషన్ ఆఫ్ ద బైబిల్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. రైట్, క్యాననైజేషన్ ఆఫ్ ద బైబిల్. సో చాలా మందికి ప్రశ్న ఉండొచ్చు, అదేంటి అని అంటే హౌ బైబిల్ ఎలాగా ఏర్పడింది, లేకపోతే ఆ బుక్స్ ఏవైతే ఉన్నాయో 66 బుక్స్ అవి ఎలాగా దాన్ని ఎలాగ తీసుకున్నారు, ఎలాగా ప్రామాణికంగా తీసుకున్నారు అనేది కొంచెం చాలా మందికి డౌట్ ఉండొచ్చు. రైట్, డౌట్ ఉండొచ్చు. దాని గురించి కొద్దిగా మనం అందరం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Just wait. సో రైట్, సో స్క్రీన్ మీద మనందరికీ ఒక హెడ్డింగ్ కనబడుతుంది, చూసారా? క్యాననైజేషన్ ఆఫ్ ద బైబిల్. క్యాననైజేషన్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ ప్రామాణికత్వము, బైబిల్ యొక్క ప్రామాణికత్వం. రైట్. సో ప్రామాణికత్వం అని అంటే అర్థం ఏంటి? ఎనీబడి? ప్రామాణికత్వం అంటే అర్థం ఏంటి? ఉన్నారా? ఇంపార్టెన్స్ కాదు. ప్రామాణికత్వం అంటే ఏంటి? How it is divided or యా, హౌ అనే క్వశ్చన్ కి ఆన్సర్. యా, హౌ అండ్ వై. రైట్. సో అందుకే ప్రామాణికత్వము అనే ఈ తెలుగు మాట ఏమైతే ఉందో దానికి ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారంటే క్యాననైజేషన్ అని అంటారు. క్యాననైజేషన్. రైట్. సో అందుకే క్యానన్ అనే ఈ మాట ఏమైతే ఉందో, క్యానన్ అనే ఈ మాట ఇంగ్లీష్ పదం క్యానోన్ అనే గ్రీకు పదం ఏమైతే ఉందో దాంట్లో నుంచి ఉద్భవించింది అనమాట. క్యానన్ అనేది ఇంగ్లీష్ పదం, అయితే గ్రీక్ లో క్యానన్ అని అంటారు. సో క్యానన్ అంటే ఏంటి? క్యానన్ అంటే గ్రీకు పదం, దీనికి గానే అనే పదం వాడారు. ఓకే, లేకపోతే క్యానే అనే పదం వాడారు. రైట్. సో క్యానే అనే హీబ్రూ పదం అంటారు, QANEH, అది హీబ్రూ పదం. సో గానే అది కూడా హీబ్రూ పదమే. ఓకే, క్యానన్ అంటే ఇట్ ఈస్ ఏ గ్రీక్ వర్డ్. అయితే హీబ్రూలో దీనికి 2 పదాలు ఉన్నాయి, అదేంటంటే గానే అలాగే కానే, ఈ 2 పదాలు ఉన్నాయి. అందుకే మీరు దీని మీనింగ్ ఇచ్చారు చూడండి అక్కడ. ఈ గ్రీక్ వర్డ్ క్యానన్ ఏమైతే ఉందో దానికి అర్థం ఏంటి? 3 మీనింగ్స్ ఆర్ దేర్. నెంబర్ 1, రూల్ అన్న. రూల్ అని అంటే కొలబద్ద అని అర్థం. ఓకే, కొలబద్ద. లేకపోతే కొలమానం అని అర్థం, కొలమానం. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఓల్డెన్ డేస్ లో అంటే పూర్వకాలంలో కొలవడానికి ఒక రెల్లు తెలుసా? ఆ రెల్లును కొలబద్దగా వాడేవారు ముందు ఓల్డెన్ డేస్ లో. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బట్టల షాప్కి వెళ్తే బట్టల షాప్ లో 1 మీటర్ అని ఎట్లా కొలుస్తారు వాళ్ళు? ఎలా కొలుస్తారు చెప్పండి? ఎలా కొలుస్తారు? ఇక్కడ ఉన్న వాళ్ళు బట్టలు కొనింటారు, ఐ థింక్. ఎలా కొలుస్తారు వాళ్ళు? tape తీసుకుంటారు. ఒక టేప్ తీసుకోండి. టేప్ ఉంటుంది.
ఒకవేళ టేప్ లేకపోతే వాళ్ళ దగ్గర పెద్ద స్టిక్ ఉంటుంది చూసారా, లేకపోతే బెంచ్ కి రాసుకోమంటారు అనమాట 1 మీటర్ అని. సో అలాగే ఇట్లా కొలిసి ఏం చేస్తారు అని అంటే దాన్ని బట్టి ఇది 1 మీటర్, 2 మీటర్స్, 3 మీటర్స్ అని అది కొలమానం. అర్థం అవుతుందా మీకు? సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని ఇంకో మీనింగ్ ఏంటంటే స్టాండర్డ్, రూల్ అని అంటారు, లేకపోతే స్టాండర్డ్ అని అంటారు, లేకపోతే మెజరింగ్ రాడ్ అని కూడా అంటారు అన్నమాట క్యానన్ అంటే. ఓకే, అందుకే ఈ స్క్రిప్చర్స్ ఏమైతే ఉన్నాయో, లేఖనాలు, ఆ, ఈ లేఖనాలు ప్రామాణికం అని మనం అన్నప్పుడు ఈ లేఖనాలు ఒక ఒక రూల్ అంటే, లేకపోతే ఒక కొలమానంగా, లేకపోతే ఆ అంటే దేవుని ప్రజలకు ప్రామాణికంగా వాడడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ద బైబుల్ క్యానన్ రెఫర్స్ టు ద కలెక్షన్ ఆఫ్ బుక్స్ అఫీషియలీ రికగ్నైజ్డ్ యాజ్ ఇన్స్పైర్డ్ బై గాడ్. ఓకే, అందుకే ఈ స్క్రిప్చర్స్ కాననైజేషన్ గురించి మనం నేర్చుకున్నప్పుడు, ఈ లేఖన ప్రామాణికత్వము అనే ఈ విషయం గురించి మనం నేర్చుకున్నప్పుడు, బైబిల్లో ఉండవలసిన పుస్తకాల లిస్ట్, ఓకే, బైబిల్లో ఉండవలసిన పుస్తకాల జాబితా అని అర్థం అనమాట. దీనికి అర్థం ఇది. ఆ ఈ కాన్సెప్ట్ ఏమైతే ఉందో ఇది ఇది సంఘ ప్రామాణికత్వం కాదు. ఇది చర్చ్ ప్రామాణికత్వం కాదు. అంటే చర్చ్ ఏదో చేసేసిందని కాదు దీనికి అర్థం. అంటే బైబిల్లో ఏ ఏ పుస్తకాలు ఉండాలో సంఘం నిర్ణయించలేదు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, సంఘం నిర్ణయించలేదు, ఇది చర్చ్ నిర్ణయించలేదు. మళ్ళీ ఎవరు నిర్ణయించారు? నిర్ణయించారంటే దేవుడే నిర్ణయించారు, గాడ్. అందుకే దైవ నిర్ణయాన్ని ఆ అంటే సంఘము నిర్ణయించలేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది సంఘం నిర్ణయించలేదు, ఇది దైవ నిర్ణయం, దేవుడే నిర్ణయించాడు. ఓకే, ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ఈ సంఘం ఏమైతే ఉందో ఎర్లీ చర్చ్ దైవ నిర్ణయాన్ని గుర్తించింది అనమాట, దైవ నిర్ణయాన్ని. ఓకే, అందుకే మీరు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వచనాలు కొన్ని ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 32 చాప్టర్ 32-47 అది చదివితే దేవుని వాక్యము అంటే మన ఆత్మకు ఆహారం అట్లా ఉంటుంది అనమాట. ఓకే, ద్వితీయోపదేశకాండం డిట్రోనమీ చాప్టర్ 32-47 దేవుని వాక్యం ఎట్లాంటిది అని అంటే మన ఆత్మకు ఆహారం లాంటిది. ఇది మీకు అందులో జీవమే. యా 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 ప్లీజ్ రీడ్. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. యా మీరు స్వాధీనపరుచుకున్నటకు యా యా చాలు ఎనఫ్. ఇది మీకు జీవం. ఇది లోపల ఆత్మ జీవించడానికి దిస్ ఈజ్ అ ఫుడ్. అందులో నుండి ఎవరైనా ఏమైనా తీసివేస్తే ఫర్ ఎగ్జాంపుల్ దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయనకు అంటే దేవునికి సంపూర్ణంగా లోబడకుండా వాళ్ళు చేసిన వారు అవుతారు. ఇఫ్ అంటే దేవుడు ఏదైనా నిర్ణయించి మనకు స్క్రిప్చర్ ఇచ్చినప్పుడు అందులో నుంచి ఇదొద్దు అదొద్దు అని ఏదైనా తీసేయడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు అర్థం ఏంటో తెలుసా? ఆర్ డిసోబోయింగ్ గాడ్స్ వర్డ్ అని అర్థం. మనం కొన్నిసార్లు బైబిల్ చదివేటప్పుడు మనకు కావాల్సినవే మనం చదువుతాం, అంతేగా. మనకి ఏం కావాలో అదొక్కటే చదువుతాం. లేకపోతే మనం ఎప్పుడైనా టెక్స్ట్ చదివినప్పుడు ఒక 10 వర్సెస్ మనం చదివామనుకోండి రోజుకి, ఒక ప్యాసేజ్ మనం చదివామనుకోండి, దాంట్లో ఏదో ఒక వచనమే మనతో మాట్లాడుతుంది. మరి మిగతా వచనాలు ఎందుకు మాట్లాడట్లేదు? దేవుడు గాడ్స్ వర్డేగా ఆ వచనాలన్నీ, దేవుడే కదా నిర్ణయించి ఆ వచనాలన్నీ బైబిల్లో ఉంచింది. మళ్ళీ ఆ వచనాలు ఎందుకు అర్థం కావట్లేదు? ఒక్క వచనం మీదే మనకు ఒక ఫోకస్ ఎందుకు వెళ్తా ఉంది? ఎందుకనంటే మనం ఆల్రెడీ మన మనసులో ఒక ఒక ఆలోచనను పెట్టుకొని ఈ విషయం గురించి అయితే నాతో మాట్లాడితే బాగుంటుంది, ఆ విషయం గురించి అయితే నాతో మాట్లాడితే బాగుంటుందని
నేనేం చేస్తున్నాను అని అంటే ఆల్రెడీ మైండ్లో నేను ఏం చేస్తానంటే ఇంటర్ప్రిటేట్ చేయకోకుండా నేనే ఆలోచన చేసుకొని నేను బైబిల్ ముందరికి వెళ్తే ఆ ఆ ఆ ఆ ప్యాసేజ్ అంతా చదివేటప్పుడు ఏ వచనం అర్థం కాదు, కానీ ఎప్పుడైతే నాకు కావాల్సిన ఒక కాన్సెప్ట్ ఏమైతే ఉందో ఆ వర్డ్ కానీ లేకపోతే అట్లాంటి వచనాలు కానీ మనకు కనబడితేనే మనం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం అన్నమాట. ఓకే, అర్థమవుతుందా? దీనికి అర్థం ఏంటి అని అంటే వాక్యం సరిగ్గా చదవడానికి నాకు అర్థం కావట్లేదు, నాకు రావట్లేదు ఇక్కడ. నా కోసం నేను వాక్యాన్ని చదువుకుంటున్నా అంతే. దేవుడు ఏమైతే చెప్పాలనుకుంటున్నాడో అది అది నాకు అవసరం లేదు అక్కడ. అది అవసరం లేదు. దేవుడు చాలా కష్టపడి చాలా మందిని ఎన్నుకొని 40 మెంబర్స్ని ఎన్నుకొని వారు వారు అన్నం తిన్నారో లేదో కూడా తెలియకోకుండా వారు చాలా కష్టపడి స్క్రిప్చర్ ని రాస్తే దేవుడు నిర్ణయిస్తే దేవుని ఊపిరి చేత ప్రతి వచనం గాడ్స్ వర్డ్ అయితే ప్రతి వచనాన్ని నేను స్టడీ చేయట్లేదు. నాకు కావాల్సింది నేను ఒక బ్రెడ్ ముక్కలాగా నాకు కావాల్సింది నేను తీసుకొని వెళ్ళిపోతున్నాను. దీన్ని ఏమంటారంటే దీన్ని అంటే తెలియకోకుండానే మనం ఏం చేస్తున్నాం, డిసొబీడియన్స్ చూపిస్తాం. చూసారా? ఈ గాట్ మై పాయింట్ నా? మీకు అర్థం అవుతుందా? ఆర్ యు దేర్ విత్ మీ? Yes, Swami. యా. అందుకే బైబుల్ ప్రామాణికత్వమునకు అంటే ఈ క్యాననైజేషన్ ఆఫ్ ద బైబుల్ ఏమైతే ఉందో ఈ క్యాననైజేషన్ కు ముందే మనం బైబుల్ ఆల్రెడీ మనం ప్రత్యక్షత రెవల్యూషన్ ఆ గురించి మనం విన్నాంగా. ఓకే, రెవల్యూషన్ గురించి మనం విన్నాం. ఇది దైవావేశం వలన కలిగిన అధికార పూర్వకమైనదని ఫస్ట్ నమ్మాల మనం. అది లేదు మనకి. ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరికీ, ఓకే, ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే 10 మెంబర్స్ జాయిన్ అయ్యారు. 10 మెంబర్స్ క్వశ్చన్ ఏంటంటే మీ దగ్గర ఉన్న బైబిల్లో ప్రతి వర్స్ ప్రతి సెంటెన్స్ ఏమైతే ఉందో అదంతా దైవావేశం వలన కలిగిందని నమ్ముతున్నారు ఫస్ట్? అధికారికంగా దైవావేశం వలన కలిగిందని నమ్ముతున్నారా? మళ్ళీ ప్యాసేజ్ చదివేటప్పుడు క్వైట్ టైం చూసుకునేటప్పుడు ఒక వచనం ద్వారా మాత్రమే దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ప్రతి వచనం ద్వారా మాట్లాడాలిగా. ప్రతి వచనం ద్వారా. యా, చెప్పండి. అది హోలీ స్పిరిట్ వల్లే రాయబడింది అని తెలుసు, బట్ చదివేటప్పుడు ఆ అవును, ఫీలింగ్ చదవట్లే. ఆ ఫీలింగ్ తో చదవట్లేదు. ప్లస్ అంటే కొంతమంది తెలియదు అనమాట. ఇది దైవావేశం వలన కలిగింది, అధికార పూర్వకంగా ప్రతి వచనం ఈ దేవుని ఊపిరి చేత వ్రాయబడిందని నేను ఫస్ట్ నాకు అంటే ఆ వచనాన్ని ఆ కొన్ని వచనాలు ఉన్నాయి. సో ఆ వచనాలు తెలిసినప్పటికి కూడా నేను ఏం చేస్తున్నానంటే ఐఆమ్ యూజింగ్ స్క్రిప్చర్ ఫర్ మై సెల్ఫ్. సో ఇది కొంచెం మనం అర్థం చేసుకోవాలి, కొంచెం దీని గురించి ఆలోచన చేయాలి, రైట్? అందుకే ఇది దైవావేశం వలన ప్రతి సెంటెన్స్ ప్రతి వచనం ప్రతి బుక్ దైవావేశం వలన కలిగినవి అని నేను అంగీకరించినప్పుడు, నేను ఒప్పుకున్నప్పుడు అవి అంటే ఈ క్యాననైజేషన్ ఈ ప్రామాణికత్వం యొక్క ఆ భాగం అవుతాయి. ఇప్పుడు భాగం మీకు అర్థం అవుతుందని చెప్పేది. అందుకే బైబిల్లోని గ్రంథాలు వ్రాయబడినప్పుడే ప్రామాణిక గ్రంథాలు అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రీస్తు శకం 397 ఇయర్లో అంటే చర్చ్ ఏమైతే క్రైస్తవ సంఘం ఏమైతే ఉందో బైబిల్ ప్రామాణికత్వం మూయబడిందని వాళ్ళు నమ్మారు. ఎప్పుడు? 397 క్రీస్తు శకం 397లో ఇంకా బైబిల్లో ఏ పుస్తకాన్ని చేర్చకూడదు అని నమ్మారు వాళ్ళు. బైబిల్లో 66 పుస్తకాలు తప్ప ఇంకా ఏ పుస్తకం చేర్చడానికి లేదు, దాంట్లో నుంచి తీసేయడానికి లేదు. క్యాననైజేషన్ క్లోజ్ అయిపోయింది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన టీంలో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ సుప్రజ గారు ఉన్నారు అనుకోండి. సుప్రజ గారు వెరీ స్పిరిచువల్, చాలా స్పిరిచువల్ అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో రైట్, స్పిరిచువల్ గా ఉంటే ఒక పుస్తకాన్ని రాశారు. ఓకే, రాసిన తర్వాత ఇది బైబిల్లో చేర్చాలా అని చెప్పామనుకోండి, అంటే అర్థమవుతుంది మీకు, ఆ, అని అని చేస్తే అదన్నీ కుదరదు అనమాట. అది దానికి ఒక కులమానం ఉంది. ఓకే, ఒక కులమానం ఉంది. ఆ తర్వాత ఏ ఏ దాన్ని బట్టి దాన్ని ఆ బుక్ చేర్చాలో చేర్చకూడదో ఆ నిర్ణయించారు ఆల్రెడీ. అందుకే క్యాననైజేషన్ ఈస్ క్లోజ్డ్ 397, రైట్. ఈ 66 గ్రంథాలు తప్ప ఏ కొత్త పుస్తకాన్ని కలపకూడదు బైబిల్లో. అందులో నుండి ఏది తీసేయకూడదు. అపోస్తులు ఎవరైతే ఉన్నారో, ఆ అపోస్తులు లేకపోతే వాళ్ళు రాసిన పత్రికలు, వాళ్ళు రాసిండొచ్చు, అఫ్ కోర్స్ రాసిండొచ్చు. ఓకే, అట్లాంటివి ఒక్క, అంటే మనకు ఇవ్వబడిన అట్లాంటి పుస్తకాలు దానిని బైబుల్లోకి కలపకూడదు. ఈవెన్ అపోజిల్స్ ఎక్స్ట్రా బుక్స్ రాసినా కూడా. ఓకే, అర్థమవుతుంది చెప్పింది. అంటే అర్థం ఏంటి? దేవుడు అపోస్తులు రాసిన దైవ, అంటే దానిని దైవావేశపరిచాడు కానీ అపోస్తులను కాదు అనేది చాలా క్లారిటీగా ఉండాలి మీరు. దేవుడు దైవావేశపరిచింది దేన్ని అని అంటే, అపోస్తులు రాసిన దాన్ని, ఆ స్క్రిప్చర్స్ ని అంటే దైవావేశపరిచాడు కానీ దైవావేశపరిచింది అపోస్తుల్ని కాదు. అంటే దట్ మీన్స్ ఏంటి? దైవావేశం చేత అపోస్తులు ఒక స్క్రిప్చర్ రాశారబ్బా, ఆ స్క్రిప్చర్ ని మనం 66 బుక్స్ లో కలపచ్చు. కానీ దైవావేశం జరగకుండా అపోస్తులు మామూలుగా, అఫ్ కోర్స్ దే ఆర్ వెరీ స్పిరిచువల్, కానీ దైవావేశం వల్ల కలగని స్క్రిప్చర్ ని అపోస్తులు రాసినా కూడా ఆ 66 బుక్స్ లో కలపకూడదు. యూ గాట్ మై పాయింట్ నా? మీకు అర్థమవుతుందా? ఎస్ అండి. ఎస్ అన్న. యా, అందుకే ఆ ఈ ఆ ఒక, అంటే ప్రవచనాలు, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, దేవుడి నుండి ఇవి ఇవి కలిగాయో అంటే లేవో అని చెప్పుకునే దర్శనాలు మనకు ప్రామాణికం, అవి కాదు మనకు ప్రామాణికం. చాలా మంది వాళ్ళ లైఫ్ ని, చాలా మంది క్రిస్టియన్స్ వాళ్ళ లైఫ్ ని అంటే అంటే దేన్ని ప్రామాణికం చేసుకొని నడిపిస్తా ఉంటారంటే, చాలా మంది, మీకు తెలుసా, నాకు ఆ దర్శనం వచ్చింది, లేకపోతే నేను కళలో అట్లా ఉంది, లేకపోతే ఈ పాట ద్వారా అంటే దేవుడు అది అది కాదు ప్రామాణికం మనకు. అది కాదు మనకు ప్రామాణికం. ప్రామాణికం ఏంటో తెలుసా? స్క్రిప్చర్, వాక్యం. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, నాకు కళ వచ్చినా, నా గురించి ఎవరైనా ప్రవచనం చెప్పినా, లేకపోతే నేను ఏదైనా పాట విన్నా, స్క్రిప్చర్ కు వ్యతిరేకంగా స్క్రిప్చర్ దాన్ని ఒప్పుకోకపోతే అది తప్పు అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రతి దాన్ని స్క్రిప్చర్ తో పోల్చాలన్నమాట. ప్రతి దాన్ని, ప్రతి దాన్ని. అర్థమవుతుందా మీకు? ప్రతి దాన్ని స్క్రిప్చర్ తో పోల్చాలి. అప్పుడున్న, ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడున్న ప్రవచనాలు ఎలాగా మాట్లాడేవాళ్ళు ప్రవక్తలు, ఈ రోజుల్లో ప్రవక్తలు ఎలా మాట్లాడుతున్నారు, బైబిల్లో ఉన్న ప్రవక్తలకి ఇప్పుడున్న ప్రవక్తలకి ఏమైనా పొందుతుందా, వాళ్ళు ఏం మాట్లాడారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు. యూ హ్యావ్ టు కంపేర్ అండ్ టేక్ డెసిషన్. అందుకే గుర్తుపెట్టుకోండి, స్క్రిప్చర్ మన లైఫ్ మీద, మన ప్రాణ ఆత్మ దేహాల మీద మనకు మనకు అల్టిమేట్ అధికారం ఉన్నది ఏంటి అని అంటే స్క్రిప్చర్ కి. ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్? యు గాట్ మై పాయింట్. అందుకే చర్చ్ డిడ్ నాట్ మేక్ ద బైబుల్ అథారిటేటివ్. చర్చ్ గా చేసింది దీన్ని అథారిటేటివ్. ఓకే, ఇట్ రికగ్నైజ్డ్, దేవుడు చేశాడు దీన్ని. ఇది గుర్తుపెట్టుకోవాలి. యా, నెక్స్ట్, క్యాననైజేషన్ ఎందుకు? క్యాననైజేషన్ ఎందుకు అనే ప్రశ్న ఒకవేళ మీరు అడిగితే, క్యాననైజేషన్ అంత అవసరమా, క్యాననైజేషన్ ఎందుకు ఎందుకు అని అంటే,
అక్కడ ఇచ్చాను 5 పాయింట్స్ ఇచ్చాను చూడండి. ఓకే, కాననైజేషన్ అంత అవసరమా, బైబిల్ని ప్రామాణికంగా ఊరికే ఏది పడితే అది తీసేసుకోవచ్చు కదా అని ఒకవేళ ప్రశ్న అడిగితే, పాల్స్ బుక్స్ ఆ రోజుల్లో సర్క్యులేట్ అయ్యేవి. ఓకే, సర్క్యులేట్ అయ్యేవి. తర్వాత హెరసిస్, నేను హెరసిస్ అని అంటే ట్రినిటీ గురించి చెప్పేటప్పుడు ఒక హెరసీ గురించి చెప్పాను, 2 కౌన్సిల్స్ జరిగాయని. ఏం చెప్పండి, గుర్తుందా ఎవరికైనా? హెరసిస్ అంటే తప్పుడు బోధ, గుర్తుందా? యేసుక్రీస్తు ప్రభువారు నిత్యుడు కాదు అని చెప్పిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఎవరు? అందుకని కౌన్సిల్ ఆఫ్ నైసియా జరిగింది. గుర్తొస్తున్నాయా ఏంటి ఆ కౌన్సిల్స్? ఉన్నారా మీరు అసలు నాతో? హలో, ఆర్ యు దేర్? యా Yes, అన్నా. యా, ఏరియస్ కదా, ఏరియస్ ఏరియస్ చెప్పాడు యేసుక్రీస్తు నిత్యుడు కాదు అని చెప్తే, అథెనేషియస్ గుర్తున్నాడా? అథెనేషియస్ 318 బిషప్స్ తో కలిసి ఒక తండ్రి కౌన్సిల్ లాగా ఏర్పాటు చేశాడు. యా, తండ్రి లాగా కాదు, హీ హాస్ ద సేమ్ యాజ్ ఫాదర్. యా, ఇట్లాంటి హెరిసీస్ ఆ రోజుల్లో ఉన్నాయి. ఓకే, హెరిసీలు ఉన్నాయి. తర్వాత చర్చ్ ఒక్క స్టాండర్డ్ మీద నిలబడడం అవసరమైంది ఆ రోజుల్లో, అవసరమైంది. అండ్ ప్యూర్ డాక్ట్రిన్ ఏమైతే ఉందో, ప్యూర్ డాక్ట్రిన్ ని ప్రిజర్వ్ చేయాల్సినంత అవసరం ఉంది, ప్రిజర్వ్ ప్యూర్ డాక్ట్రిన్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, బిలీవర్స్ అందరూ ఫాల్స్ టీచింగ్స్ కి, తప్పుడు బోధలకి ఆకర్షితులు అయిపోయి వెళ్ళిపోతున్నారు. ఓకే, వెళ్ళిపోతున్నారు, వాళ్ళని వెంబడిస్తారు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కావాలి కాననైజేషన్, ప్రొటెక్ట్ చేయడానికి. దీస్ ఆర్ ద రీజన్స్ వై వాజ్ కాననైజేషన్ నెసెసరీ అనడానికి. దీనికి బిబ్లికల్ ఫౌండేషన్స్ ఏంటి అని అంటే, స్క్రిప్చర్ రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి. స్క్రిప్చర్ రెఫరెన్సెస్ దాంట్లో కొన్ని ఇచ్చాను చూడండి. జాన్ 10:35, అలాగే రోమన్స్ 3:2, 2 తిమోతి 3:16, 2 పీటర్ 1వ అధ్యాయం 20 నుంచి 21 వరకు, లూక్ 24:44, లేకపోతే మాథ్యూ 5:8. ఈ స్క్రిప్చర్, దీస్ ఆర్ ద బిబ్లికల్ ఫౌండేషన్స్. ఓకే, కాననైజేషన్ నెససరీ అనడానికి, బైబిల్ ప్రామాణికత్వం అవసరం అనడానికి, ఇవి దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద బిబ్లికల్ ఫౌండేషన్స్. ఇది నోట్స్ మీకు క్లాస్ అయిపోయిన వెంటనే పంపిస్తాను. అండ్ ట్రినిటీ గురించి నోట్స్ చివరి పేజెస్కి వచ్చేసింది. ఐ విల్ సెండ్ ఈ రోజు లేకపోతే రేపటిలో పంపించేస్తాం. యా, దీస్ ఆర్ ద బిబ్లికల్ ఫౌండేషన్స్. ఇంకోటి ఏంటి అని అంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, క్యానానిసిటీ అంటే ఈ పుస్తకాన్ని దీంట్లో ఈ బైబిల్లో చేర్చాలా వద్దా అనడానికి 5 టెస్ట్లు ఉంటాయి. 5 టెస్ట్లు. ఓకే, అకార్డింగ్ టు ఎవాంజలికల్ థియాలజీ ప్రకారం మీరు ఆలోచన చేస్తే, ఏ బిబ్లికల్ బుక్ had to satisfy 5 important tests. ఓకే, 5 ఇంపార్టెంట్ టెస్ట్ ని వెళ్ళాలి. ఓకే, అకార్డింగ్ టు ఎవాంజలికల్ థియాలజీ ప్రకారం. నెంబర్ వన్ ఏమని చెప్పండి, అక్కడ ఏముంది? అక్కడ నెంబర్ వన్ ఏంటి? థియాలజీ. యా, ఏంటి? డివైన్ ఆథర్షిప్ ఉండాలి ఒక పుస్తకానికి. ఇది దైవావేశం వలన కలిగిందా? ఫస్ట్ క్వశ్చన్. ఓకే, దైవావేశం వలన కలిగిందా ఇది? సెకండ్ది హ్యూమన్ ఆథర్షిప్. ఈ గ్రంథం ఒక ప్రవక్త లేకపోతే ఒక దైవజనుని చేత వ్రాయబడిందా లేదా? లేకపోతే అంటే వారి చేత దాన్ని ఏమంటారు, ఆమోదించబడిందా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రవక్త లేకపోతే ఒక దైవజనుడు
ఈ పుస్తకాన్ని ఏమన్నా ఆమోదించారా? వాళ్ళ టీచింగ్స్ లో, వాళ్ళ సెర్మన్స్ లో ఈ ఈ ఈ బుక్ ని ఏమైనా కోడ్ చేశారా వాళ్ళు? దట్ ఈస్ అ సెకండ్ టెస్ట్. మీకు అర్థమవుతుందా? ఓకే. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి మీరు చూసుకుంటే, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న గ్రంథాలు యేసు క్రీస్తు తన సెర్మన్స్ లో ఎప్పుడైనా వాడాడా? దాన్ని కోడ్ చేశాడా? దాని గురించి దాన్ని అంటే దాన్ని ఆమోదించారా అనేది చూస్తారన్నమాట. మీకు అర్థమవుతుందా? సెకండ్ టెస్ట్. అండ్ థర్డ్ ఏంటి అని అంటే జెన్యున్నెస్ అంటారు. జెన్యున్నెస్ అంటే అర్థం ఏంటంటే గ్రంథం యొక్క యథార్థత అని అంటారు. ఏ కాలంలో అంటే ఏ కాలంలో ఏ గ్రంథకర్త వ్రాసాడని గ్రంథం చెప్తా ఉందో, ఓకే, అది నిజంగా ఆ కాలానికి సంబంధించిందా, లేకపోతే ఆ గ్రంథకర్తనే నిజంగా దీన్ని వ్రాసాడా అనే జెన్యున్నెస్ ని చూస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మోషే గారు ఒక పుస్తకం రాశారండి. ఓ పుస్తకాన్ని రాస్తే ఆ గ్రంథం ఆ ఆ కాలానికి సంబంధించిందా, లేకపోతే వేరే కాలానికి సంబంధించిందా? ఒకవేళ వేరే కాలానికి సంబంధించింది అయితే దాంట్లో టైం లైన్ డిఫరెంట్ గా ఉంటే జస్ట్ నెగ్లెక్ట్ దట్, అంతే. దాన్నే జెన్యున్నెస్ అన్నట్టు. దీన్ని బట్టి డిసైడ్ చేశారన్నమాట ఆ పుస్తకం ఉండాలో లేదో. అండ్ నెంబర్ 4 ఏంటి అంటే అథెంటిసిటీ. అథెంటిసిటీ అంటారు సత్యం. ఏ ఈ గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ఆ సత్యాలేనా, లేకపోతే వాస్తవాలేనా, ఇది నిజమా, దీనిలో వ్రాయబడిన అంటే దీంట్లో ఉన్న విషయాలు దేవుని నుండి వచ్చినవేనా, లేకపోతే మనుషులు ఏదైనా కల్పించి రాస్తే ఈజీగా అర్థమైపోయింది అనమాట. మీకు అర్థమవుతుందా? అందుకే బైబిల్ యొక్క స్పెషాలిటీ గురించి మీరు బైబిల్లో ఉన్న పుస్తకాలు చదివితే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, మోషే గారు 5 కాండాలు రాశారుగా. సో ఈ 5 కాండాలు తోరా అంటారు. మోషే గారు ఆ పుస్తకాల్లో తన గురించి రాసుకునేటప్పుడు ఎంత పాజిటివ్ గా రాసుకోవచ్చు? మామూలుగా రాసుకోవచ్చా? చెప్పండి, రాసుకోవచ్చా? రాసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, మోర్ ఛాన్సెస్ కదా. అయినా కూడా తన తన గురించి తను పాజిటివ్ గా రాసుకోకుండా ఆయన ఏం చేశాడు? ఉన్నది ఉన్నట్టుగా అన్ని వాస్తవాలే రాసేశాడు. తన వీక్నెస్ ఎక్కడుంది, దేవుడు ఎట్లా మాట్లాడాడు, తనతో ఎట్లా మాట్లాడాడు, తానేమన్నాడు, ఎట్లా మాట్లాడాడు, సో అంత క్లియర్ గా ఉంటుందిగా. అథెంటిసిటీ ఆఫ్ ద బుక్ అన్నమాట. రైట్. సత్యాలా, దీంట్లో ఉన్నవి సత్యాలా. అండ్ నెంబర్ 5 ఫిఫ్త్ టెస్ట్ ఏంటి అంటే రిసెప్షన్ అని అంటారు. రిసెప్షన్ బై గాడ్స్ పీపుల్, లేకపోతే రిసెప్షన్ ఆఫ్ ద బుక్ అంటే దాన్ని ఏమంటారు అంటే అంగీకారం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆ రోజుల్లో ఉన్న యూదులు ఈ గ్రంథాన్ని ప్రామాణిక గ్రంథంగా అంగీకరించారా, లేకపోతే ప్రాచీన బైబిల్ తర్జుమాలు ఉన్నాయి కదా, ట్రాన్స్లేషన్స్, దీనిని అంగీకరించాయా, ఈ పుస్తకాన్ని అంగీకరించాయా? అందుకే క్రీస్తు శకం AD 90లో జామ్నియా అనే కౌన్సిల్ జరిగింది, ఒక సభ జరిగింది జామ్నియా. నేను లాస్ట్ టైం కౌన్సిల్ ఆఫ్ నైసియా, ఇంకో కౌన్సిల్ జరిగింది, కౌన్సిల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ జరిగింది అని అన్నానుగా. కౌన్సిల్ ఆఫ్ నైసియా అనేది క్రీస్తు యొక్క దైవికత్వం గురించి జరిగింది. ఓకే. కౌన్సిల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ అనేది హోలీ స్పిరిట్ వ్యక్తి గురించి అర్థమవుతుందా? హోలీ స్పిరిట్ గురించి జరిగింది. అలాగే క్రీస్తు శకం 90లో కౌన్సిల్ ఆఫ్ జామ్నియా జరిగింది. ఓకే. కౌన్సిల్ ఆఫ్ జామ్నియాలో పాత నిబంధన గ్రంథాలు 39 బుక్స్. ఓకే. 39 బుక్స్. ఓకే. 39 బుక్స్ ఈ కానానిసిటీ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్ ని అంగీకరించింది అనమాట కౌన్సిల్ ఆఫ్ జామ్నియా. ఎప్పుడు చెప్పండి,
ఎప్పుడు క్రీస్తు శకం 90 AD 90 ADలో ఓల్డ్ టెస్టమెంట్ లో 39 బుక్స్ ఉండాలి 39 బుక్స్ ఉండాలి అని కౌన్సిల్ ఆఫ్ జామియాలో నిర్ణయించారు. అయితే అయితే మీకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే ఆ కొన్ని పుస్తకాలు వేరే ఉన్నాయన్నమాట. కొన్ని పుస్తకాలు ఓకే దాన్ని ఏమంటారంటే ఓల్డ్ టెస్టిమెంట్ లోనే కొన్ని వేరే పుస్తకాలు ఉన్నాయి 39 బుక్స్ కాక. దాన్ని ఏమంటారంటే అపోక్రిఫా అంటారు. ఏమంటారు దాన్ని? అపోక్రిఫా. మీకు ఇచ్చానా? యా, అపోక్రిఫా అని అంటారు. రైట్. యా, ఎక్కడుంది? జస్ట్ వెయిట్. అపోక్రిఫా అని అంటారు. ఆ పుస్తకాలు ఏమైతే ఉన్నాయో యా ఇక్కడ చూడండి అపోక్రిఫా. రైట్. అపోక్రిఫా కనబడుతుంది స్క్రీన్ లో కనబడుతుంది అది స్క్రీన్. ఎస్ అన్న తెలుసు. అపోక్రిఫా కొన్ని పుస్తకాలు ఉన్నాయన్నమాట. అంటే ప్రేయర్ ఆఫ్ మనషే అర్థం అవుతుందా? తర్వాత ఫస్ట్ ఎస్ద్రాస్, సెకండ్ ఎస్ద్రాస్, ఓకే, మక్కాబియన్, ఫస్ట్ మక్కాబియన్, సెకండ్ మక్కాబియన్స్, ఇలా కొన్ని పుస్తకాలు అన్నమాట. అర్థం అవుతుందా? ఈ పుస్తకాలన్నిటిని రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారు అని మీరు ఆలోచన చేస్తే ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది, ఓకే, ఎందుకు రిజెక్ట్ చేశారు అని అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, అవి దైవావేశం వలన కలిగినవి కాదు. ఓకే, ఆ గ్రంథాలే చెప్పట్లేదు అనమాట దైవావేశం. అందుకే ఒక గ్రంథం ఏమైతే ఉందో ఆ గ్రంథమే తనంతకు తాను చెప్పుకోవాలి. అది ఏంటి అని అంటే ఇది దైవావేశం వలన కలిగింది అని ఆ గ్రంథాలే చెప్పుకోవాలన్నమాట. ఎలా చెప్పుకుంటారంటే అందులో గాడ్స్ వర్డ్ ఉంటుంది అన్నమాట. యెహోవా సెలవిచ్చెను. అర్థం అవుతుందా మీకు? ఇట్లాంటి మాటలు ఉంటాయి. అండ్ కొత్త నిబంధనలో అపోక్రిఫా గ్రంథాలు, ఆ కొత్త నిబంధనలో కూడా ఈ 27 బుక్స్ కాక వేరే పుస్తకాలని దాన్ని కూడా అపోక్రిఫా అని అంటారు. అపోక్రిఫా గ్రంథాలలో నుండి ఎవరు ఊటే అంటే అంటే దాన్ని ఏమంటారు, దాన్ని ఎవరు యాడ్ చేయలే. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మీరు ఇంకోటి గమనించాలి. మీరు పాత నిబంధనలో ఉన్న 39 బుక్స్ కాక వేరే పుస్తకాలు ఏమైతే ఉన్నాయో ఆ పుస్తకాలని కొత్త నిబంధనలో ఉన్న రచయితలు, కొత్త నిబంధనలో ఉన్న బిలీవర్స్, కొత్త నిబంధనలో ఉన్న చర్చ్ ఏమైతే ఉందో, లేకపోతే అపోస్తులు, లేకపోతే పౌలు గారు, లేకపోతే యేసు క్రీస్తు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా కోట్ చేశారని గమనించాలి. నో బడి కోటెడ్. రైట్. అండ్ నెంబర్ 3 ఏంటంటే ఇంకోటి ఏంటి అని అంటే ఆ గ్రంథాలలో ఏమైతే ఉన్నాయో ఆ గ్రంథాల్లో హిస్టారిసిటీ లేకపోతే జియోగ్రాఫికల్, ఓకే, తర్వాత టైం లైన్ గురించి కొన్ని తప్పులు ఉన్నాయి. మనషే చాలా మంచోడుగా, మీకు అర్థం అవుతుంది? మనషే చాలా మంచోడా కాదు చెప్పండి బైబిల్ ప్రకారం? బైబిల్లో మనషే ఉన్నాడు, అదేనా తెలుసా? ఎస్ ఎస్ అన్న. బ్రదర్. సో రైట్. సో ఆ మనషే చాలా మంచోడు మామూలుగా, వెరీ ప్రేయర్ఫుల్, వెరీ స్పిరిచువల్. ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు, ప్రేయర్ ఆఫ్ మనషే అని. కానీ ఆ మనషే పుస్తకం మీరు చదివితే అందులో హిస్టారిసిటీ గురించి, అలాగే జియోగ్రాఫికల్ గురించి, అలాగే టైం లైన్ గురించి కొన్ని తప్పులు ఉన్నాయి. అందుకనే జామ్నియా అనే సభలో, కౌన్సిల్ ఆఫ్ జామ్నియాలో 90 ADలో ఈ పుస్తకాన్ని 39 బుక్స్ లో చేర్చడానికి ఇష్టపడలేదు ఆనాటి యూదులు. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే కొన్ని అపోక్రిఫా పుస్తకాలు ఏమైతే ఉన్నాయో
కొన్ని అపోక్రిఫా పుస్తకాలు 16th గుర్తుపెట్టుకోండి. 16th అంటే 1600 ఆ శతాబ్దంలో, ఓకే, కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ అనే ఒక సభ జరిగింది అనమాట. కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ లో ఈ అపోక్రిఫా పుస్తకాలని క్యాథలిక్ క్యాథలిక్ చర్చ్ వారు, ఓకే, వారు అంగీకరించారు. ఓకే, అవి వ్రాయబడిన చాలా వందల సంవత్సరాల తర్వాత, ఓకే, కాననైజేషన్ మూసివేసిన తర్వాత 1600 లో క్యాథలిక్ వారు ఆ అపోక్రిఫా పుస్తకాలని బైబిల్లో, అంటే వాళ్ళ బైబిల్లో చేర్చడానికి ఇష్టపడ్డారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఇంతవరకు అందరికి అర్థమైందా? అందుకే నేను ఆల్రెడీ డివైన్ అథారిషిప్ గురించి చెప్పాను. ఆ పుస్తకం దేవుని చేత దైవావేశం వలన కలిగిందా లేదా అనేది. తర్వాత హ్యూమన్ అథారిషిప్ గురించి చెప్పాను. హ్యూమన్ ఆథర్షిప్ అంటే ఏంటి అంటే, ఈ పుస్తకం ఒక ప్రవక్త ద్వారా అయినా, అపోస్తుల ద్వారా అయినా, లేకపోతే అపోస్తులకి సంబంధించిన క్లోజ్ అసోసియేటెడ్ వన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, లూకా అపోస్తులుడు కాదుగా, మార్కు అపోస్తులుడు కాదుగా, ఓకే, వీళ్ళు అపోస్తులు కాదు వీళ్ళు. కానీ మార్కు సువార్త, లూకా సువార్త బైబిల్లో ఉంది. ఎందుకు ఉంది అని అంటే, మార్కు గారు పేతురు తెలుసు కదా మీకు, పీటర్ కి క్లోజ్ అసోసియేట్ ఉన్నాడు. అందుకే మార్కు సువార్త మీరు చదివితే సేమ్ పేతురు ఒక నిలబడి ఎక్కడైనా సువార్త చెప్తే ఎట్లుంటుందో అట్లే ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే, పేతురు చెప్తుంటే మార్కు గారు దాన్ని పెన్ను తీసుకొని రాశాడు అని కొంతమంది అంటారు. మీకు అర్థం అవుతుందా? లూకా గారు గమనిస్తే, లూకా గారు పౌలు గారికి క్లోజ్ అసోసియేట్, పౌలు గారి. సో అట్లాగా ఇది హ్యూమన్ ఆథర్షిప్ ఉందా అనేది చూస్తారు, రైట్. తర్వాత జెన్యున్నెస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను అనమాట. ఓకే, జెన్యున్ గా ఉంది. తర్వాత అథెంటిసిటీ గురించి కూడా ఆ ఆ, 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 ఇందులో ఉందా అనేది చూస్తారు. అందుకే 2 క్వశ్చన్స్ వేసుకోవాలి ఎప్పుడైనా. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పాట అయినా, ఓకే, ఒక పాట క్రిస్టియన్ సాంగ్ అయినా, లేకపోతే ఆ లేకపోతే సంథింగ్, ఏదో డెసిషన్ మేకింగ్ సిచ్యుయేషన్స్ వస్తే ఆ మనం ఇది నేను చదువుతున్న స్క్రిప్చర్ అంగీకరిస్తుందా చూసుకోవాలి. తర్వాత నేను గాడ్ గురించి నేను ఏమైనా తప్పుగా అర్థం చేసుకుంటున్నాను, నేను గాడ్స్ నేచర్ కి ఏమైనా కాంట్రడిక్షన్ గా ఏమైనా ఉందా అనేది చూసుకోవాలి. అర్థమవుతుందా? ఓల్డ్ టెస్టిమెంట్ లో దేవుడు ఎలాగైతే ప్రేమ చూపించాడో, న్యూ టెస్టిమెంట్ లో కూడా అలాగే ప్రేమ చూపించాడు. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్న ప్రేమకు, న్యూ టెస్టిమెంట్ లో ఉన్న ప్రేమకు ఒకవేళ డిఫరెన్స్ ఉందనుకోండి, డిఫరెన్స్ కాంట్రడిక్ట్ అవుతా ఉందనుకోండి, అప్పుడు దేవుడు ప్రేమ గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నా, చదివేవాడిని నేను. అక్కడ తప్పుగా లేదు, నేను ఏదో తప్పుగా అర్థం చేసుకున్నా. మీకు అర్థం అవుతుందా? యా. తర్వాత రిసెప్షన్ అనే మాట కూడా చూసారు. రిసెప్షన్ అంటే ఏంటి? ఆ రోజుల్లో ఉన్న యూదులు ఈ గ్రంథాన్ని అంగీకరించారా, లేకపోతే చర్చెస్ లో, ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కాదు, ఓకే, ఫస్ట్ సెంచరీలో చర్చెస్ ఈ పత్రికను లేకపోతే ఈ పుస్తకాన్ని వాళ్ళ చర్చిల్లో ఏమన్నా చదివారా, ఓకే, లేకపోతే క్రైస్తవ్యం మొత్తం, ఆ రోజుల్లో ఉన్న క్రైస్తవులందరూ ఈ పుస్తకాన్ని అంగీకరించారా అనేది చూస్తారు అన్నమాట. ఎప్పుడు కాననైజేషన్ మూసివేయబడింది చెప్పండి? డేట్ చెప్పాను, ఒక డేట్ 397 AD. ఓకే, గుర్తుపెట్టుకోండి డేట్. అది కాననైజేషన్ క్లోజ్ అయిపోయింది, ఏ గ్రంథం చేర్చడానికి లేదు. ఓకే, నెక్స్ట్ సో కెన్ వి గో ఫార్వర్డ్, వెళ్ళచ్చా? Yes, అన్న. యా. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కానానికల్ బుక్స్. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ ఆల్రెడీ మనం చూసాం. ఇది డివైన్లీ ఇన్స్పైర్డ్ అయి ఉండాలి, బిలీవర్స్ యాక్సెప్ట్ చేయాలి, స్పిరిచువల్లీ పవర్ఫుల్ గా ఉండాలి, డాక్టరల్ కాంట్రడిక్షన్స్ ఉండకూడదు,
తర్వాత హిస్టారికలీ అది నమ్మసక్యంగా ఉండాలి, రియలైబుల్, వైడ్లీ యూజ్డ్ అమాంగ్ చర్చెస్ అనేది మనం ఆల్రెడీ చూసాం, రైట్. ఓల్డ్ టెస్ట్మెంట్ క్యానన్ గురించి మీరు చూస్తే 39 బుక్స్ ఉంటాయి, హీబ్రూ బైబిల్ అంటారు దాన్ని. ఓకే, 3 డివిజన్స్ ఉంటాయి ఓల్డ్ టెస్ట్మెంట్ లో, 3 డివిజన్స్. ఏంటి ఆ 3 డివిజన్స్? తోరా, తోరా, నెవీం, కెతువీం అంటారు. గుర్తుపెట్టుకోండి. తోరా, తోరా అంటే ఏంటి? తోరా అంటే 5 కాండాలు అన్నమాట. తోరా 5 కాండాలు, దాన్ని తోరా అంటారు. తర్వాత రెండోది ఏంటి అని అంటే నెవీం, నెవీం అని అంటారు. నెవీ అని అంటే ప్రాఫెట్ అని అర్థం ఇంగ్లీష్ లో, రైట్. ప్రాఫెట్ అంటే ప్రవక్తలు రాసిన గ్రంథాలు, ప్రవక్తలు రాసిన గ్రంథాలు. ఓకే. మూడోది ఏంటంటే కెతువీం, కెతువీం అని అంటే పోయట్రీ రైటింగ్స్ అన్నమాట. ఇలాగా ఓల్డ్ టెస్ట్మెంట్ 39 బుక్స్ అన్ని కలిసి 3 పార్ట్స్ గా డివైడ్ అయినాయి. ఓకే, ఓల్డ్ టెస్ట్మెంట్ 3 పార్ట్స్ గా డివైడ్ అయినాయి. ఎవరు చేసింది? ఎవరు ఎవరు చేశారంటే ఆ రోజుల్లో ఉన్న యూతులే. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ క్యాననైజేషన్. ఓల్డ్ టెస్ట్మెంట్ క్యాననైజేషన్ ఎప్పుడు అయిపోయింది? క్లాస్ లో ఆల్రెడీ చెప్పాను నేను. ఎప్పుడు అయిపోయింది? 90 AD కదా, 90 AD కౌన్సిల్ ఆఫ్ జామ్నియా అని చెప్పా, గుర్తొస్తుందా? యా, కౌన్సిల్ ఆఫ్ జామ్నియా. యా. హిస్టారికల్ డెవలప్మెంట్ గురించి మీరు చూస్తే, అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి 435 BC, 435 BC ఈ నెవీం అంటే తోరా, నెవీం, కెతువీం అంటే అంటే లా అంటే 5 కాండాలు, ప్రవక్తల గ్రంథాలు, అలాగే పోయట్రీకి సంబంధించిన గ్రంథాలు ఏమైతే ఉన్నాయో ఇవి జీవిష్ కమ్యూనిటీ, ఆ రోజుల్లో ఉన్న జీవిష్ కమ్యూనిటీ అంగీకరించింది, రికగ్నైజ్ చేసింది అరౌండ్ 435 BC, 435 BC. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని కన్ఫర్మ్ చేశారు, యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని కన్ఫర్మ్ చేశారు. ఇది హిస్టారికల్ డెవలప్మెంట్. 39 బుక్స్, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న 39 బుక్స్ ఎలాగ డెవలప్ అయింది అనేది, రైట్. న్యూ టెస్ట్మెంట్ గురించి, న్యూ టెస్ట్మెంట్ క్యానన్ గురించి మీరు వింటే 27 బుక్స్ ఉంటాయి, 27 బుక్స్. ఓకే, రైట్. ఇది ఏ కాలంలో వ్రాయబడ్డాయి అని అంటే AD 45 నుంచి 95 ఈ సంవత్సరం మధ్య కాలంలో రాయబడ్డాయి. 45 to 95 ఎన్ని ఇయర్స్ చెప్పండి? 45 to 95 ఎన్ని ఇయర్స్? 50 ఇయర్స్ కదా. ఈ 50 ఇయర్స్ లోపల 27 బుక్స్, న్యూ టెస్ట్మెంట్ లో 27 బుక్స్ రాయబడ్డాయి అన్నమాట. ఓకే, దీని రికగ్నిషన్ ఎప్పుడు జరిగింది? ఈ 27 బుక్స్ యొక్క రికగ్నిషన్ 1st century నుంచి 4th century మధ్య కాలంలో దీన్ని రికగ్నైజ్ చేశారు. ఓకే, ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఓల్డ్ టెస్ట్మెంట్ 39 బుక్స్ ఏమో 90 AD క్రీస్తు శకం 90వ సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ జామ్నియా జరిగినప్పుడు ఏం చేశారు అని అంటే పాత నిబంధనలో 39 బుక్స్ ఉండాలా అనేది అంగీకరించారు. కొత్త నిబంధనకి సంబంధించిన ఈ 27 బుక్స్ ఏమో క్రీస్తు శకం 397 లో అంగీకరించారన్నమాట, 27 బుక్స్ ఉండాలా అని. యా, ఇది గుర్తుపెట్టుకోవాలి. 50 ఇయర్స్ వ్యవధిలో రాయబడింది 27 బుక్స్. ఓకే, అందుకే మీరు మీరు బాగా గమనించిన తర్వాత ఒక క్వశ్చన్ అడగాలని అనుకుంటున్నాను. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, యేసు క్రీస్తు ఉన్న కాలంలో న్యూ టెస్ట్మెంట్ ఉందా అసలుకి? No. యా, న్యూ టెస్ట్మెంట్ లేదు, న్యూ ఆయనే టెస్ట్మెంట్ కదా బుక్స్ న్యూ లేవు. టెస్టిమెంట్ లో ఉండేది. యా, సో న్యూ టెస్ట్మెంట్ లేదు. మీకు ఇంకోటి 45 AD సంవత్సరం వరకు న్యూ టెస్ట్మెంట్ లో ఉన్న పుస్తకాలు ఏవి లేవు. మళ్ళీ ఏది చదువుకునే వాళ్ళు అని అంటే 39 బుక్స్ చదువుకునేవాళ్ళు. 39 బుక్స్ అర్థమవుతుంది మీకు? ఎస్ యా. అండ్ ఈ ఈ అంటే ఈ ప్రామాణిక గ్రంథాల సేకరణ ఎట్లా జరిగింది? ఓకే, సేకరణ ఎట్లాగా దీన్ని తీసుకున్నారు అని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓల్డ్ టెస్ట్మెంట్
ఓల్డ్ టెస్టిమెంట్ ప్రామాణికత్వం అధికారపూర్వకంగా ఆ అధికారపూర్వకంగా కొన్ని రచనలకు అంటే కొన్ని రచనలను సేకరించడానికి దారి తీసింది అనమాట. క్యానానిసిటీ. ఓకే. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ గురించి మీరు ఆలోచన చేస్తే న్యూ టెస్టిమెంట్ లో క్రీస్తు మాటలు, అపోస్తుల యొక్క మాటలు చాలా చాలా ఇంపార్టెంట్ కావి. ఆ ఇంపార్టెంట్ అయిన విషయాలు ఏమైతే ఉన్నాయో విశ్వాసులు, ఆ రోజుల్లో ఉన్న విశ్వాసులు గుర్తించి వాటిని సేకరించి దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? దాన్ని గుర్తించడం, దాన్ని సేకరించడం ఎంత హార్డ్ వర్క్ చేశారో ఆ రోజుల్లో ఉన్న విశ్వాసులు. వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ చేయాలిగా. ఉం? అందుకే ఫస్ట్ థెసలోనియన్స్ చాప్టర్ 5, మొదటి తెసలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదవండి. కొన్ని గ్రంథాలు బహిరంగంగా అంటే వాళ్ళ వర్షిప్ లో చదివే వాళ్ళంట. చూడండి. ఫస్ట్ థెసలోనియన్స్ చాప్టర్ 5 27th వర్స్. 27 యా. సహోదరులకందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలనని ప్రభు మీకు ఆనబెట్టుచున్నాను. కొన్ని గ్రంథాలు బహిరంగంగా ఆరాధనలు చదివేవాళ్ళు వాళ్ళు ఆ రోజుల్లో అర్లీ చర్చ్. రైట్. అలాగే సెకండ్ సెంచరీలో దాన్ని ఏమంటారంటే మార్సియన్. మార్సియన్ అనే ఒక సొంత ప్రామాణిక గ్రంథాలను అభివృద్ధి చేసుకున్నాడు మార్సియన్ ఆ వ్యక్తి అనమాట. సెకండ్ సెంచరీలో తన సొంత ప్రామాణిక గ్రంథాలను. ఎవరు ఆ వ్యక్తి? గుర్తుపెట్టుకోండి, మార్సియన్. ఆ వ్యక్తి మార్సియన్. అంటే 45 నుంచి 95 వరకు కొన్ని పుస్తకాలు రాశారు. సెకండ్ సెంచరీలో మార్సియన్ అనే ఈయన ఏం చేశాడు అని అంటే తన జ్ఞానాన్ని ఉపయోగించి ఆయన ఏం చేశాడు, కొన్ని గ్రంథాలు రాసుకున్నాడు ఆయన. తర్వాత రోమా చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో, రోమన్ ఎంపరర్స్, క్రైస్తవులకు పెట్టిన హింసలను బట్టి కూడా వారు ఏం చేశారు అని అంటే ప్రామాణిక గ్రంథాలను సేకరించడానికి అంటే దాన్ని ఎంకరేజ్ చేసింది అనమాట. పర్సిక్యూషన్ అనేది ఆ రోజుల్లో. రైట్. పర్సిక్యూషన్. ఈ ఈ ఈ వర్క్స్ అన్ని అంటే దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయని ఫస్ట్ మనం నమ్మాలి. అది గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రామాణిక గ్రంథాలను సేకరించడానికి అంటే ఈ సేకరించినట్లు క్రొత్త నిబంధన మనం చదివితే దాన్ని సూచిస్తుంది. పౌలు గారు కొలెసీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనం లో, అలాగే మొదటి తెసలోనికలు ఇప్పుడే మనం చదివినట్టుగా చాప్టర్ 5 27th వర్స్ లో పౌలు గారు దాన్ని ప్రోత్సహిస్తాడనమాట. సేకరించేదానికి ప్రోత్సహిస్తాడు. దాన్ని చదవండి, మీ చర్చెస్ లో చదవండి దీన్ని అన్నట్టుగా. సంఘంలో ఎంకరేజ్ చేస్తాడు, ప్రోత్సహిస్తాడు. ఇంకోటి ఏంటంటే పౌలు క్రొత్త నిబంధన గ్రంథానికి పాత నిబంధన అంటే గ్రంథ స్థానము లేకపోతే ప్రాముఖ్యత పౌలు గారు చాలా ఇచ్చాడు. పాత నిబంధన వేస్ట్ కాదు, పాత నిబంధన పక్కన పెట్టేసి కొత్త నిబంధన వైపు కాదు మనం అడుగులు వేయాల్సింది. అసలు కొత్త నిబంధన మనకు అర్థం కావాలంటే పాత నిబంధన యొక్క గ్రంథ స్థానం అర్థం చేసుకోండి, మీరు దాని ప్రాముఖ్యత అర్థం చేసుకోండి అని పౌలు గారు ఏం చేశాడంటే ఫస్ట్ తిమోతి చాప్టర్ 5 18th వర్సెస్ లో, తర్వాత ద్వితీయోపదేశ కాండం 25 4th వర్సెస్ తో ఆయన ఏం చేశాడు అని అంటే ఇంకోటి లూకా సువార్త 10వ అధ్యాయం 7వ వచనంతో కలిపాడు. మీరు ఫస్ట్ తిమోతి 5:18 చదవండి ఒకసారి ప్లీజ్. ఫస్ట్ తిమోతి 5:18 చదవండి ఒకసారి. ఇందుకు నూర్షడి వద్ద
మూతికి ఫస్ట్ చిక్కము తిమోతి. వేయవద్దు అని యా. లేఖనం చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు అదేనా. ఫస్ట్ తిమోతి 5:18. 5:18. ఇందుకు యా. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనం చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. ఓకే, బాగుంది, బాగా చదివారు. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 25:4 చూడండి. ఆమెను డిట్రానమీ. ఆమెను పంపవేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెళ్లి చేసుకున్నటకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఎలా అనగా ఆమె తను అపవిత్రపరచుకొనెను. అది యెహోవా సన్నిధిని హేయము కనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపం కలుగుకున్నట్లు మీరు అలాగూ చేయకూడదు. ఓకే ఓకే, రైట్. ఇప్పుడు లూకా సువార్త 10:7 చదవండి. లూకా సువార్త 10:7. వారు మీకు ఇచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండడు. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. మీరు బాగా గమనించారా? ఫస్ట్ తిమోతిలో అలాగే ద్వితీయోపదేశ కాండంతో లూకా 10:17 పౌల్ గారు ఏం చేశారంటే, ఇదిగో బాబు, పాత నిబంధన మీరు ఏదైనా కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలనుకుంటే, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఏం చేయాలంటే, మీరు చేస్తున్న తప్పు ఏంటంటే ఇప్పుడున్న కాంటెక్స్ట్ ని మీరు తీసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నో 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 నో, అట్లా తీసుకోకూడదు. మనం పాత నిబంధనకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆ గ్రంథ స్థానం మీరు అర్థం చేసుకోవాలి అని ఏం చేశానంటే, ఓల్డ్ టెస్ట్మెంట్ ను కోట్ చేస్తాడు, న్యూ టెస్ట్మెంట్ ను కోట్ చేస్తాడు, అలాగే సువార్తను కూడా కోట్ చేస్తాడు అనమాట. ఆ రోజుల్లో టీచింగ్స్ అలా ఉండేవి. పౌల్ గారు రాసిన పత్రికలు మనకు అర్థం కావాలంటే ఫస్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్ అర్థం కావాలి, తర్వాత సువార్తలు అర్థం కావాలి, దాని తర్వాత పత్రికలు అర్థమవుతాయి. మీకు అర్థమవుతుందా? పౌల్ గారు ఈ కాంటెక్స్ట్ లోనే ఆ రోజుల్లో ఉన్న వ్యక్తులతో చర్చించాడు. ఆ రోజుల్లో ఉన్న వ్యక్తులకి ఆయన పత్రికలు రాశాడు, కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అందుకే ఈ పేతురు గారు అలాగే పౌలు గారు పత్రికలు ఏమైతే ఉన్నాయో ఈ పత్రికలు పాత నిబంధనతో సమానం అని ఎంచారన్నమాట. పేతురు గారు కూడా ఇలా అంటాడు కదా, 2 పీటర్ 3:16 పౌలు రాసిన పత్రికల్ని మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? పౌలు రాసిన పత్రికలు చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే పాత నిబంధన యొక్క సారం దాంట్లో ఉంటాయి అని చెప్పాడుగా పేతురు గారు. మీకు అర్థమవుతుందా? అందుకే లేఖన ప్రామాణికత్వం, ఈ కాననైజేషన్ గురించి సంబంధించిన చరిత్రలో దాన్ని ఏమంటారు, 3 టైమ్ లైన్స్ ఉన్నాయి, 3 కాలాలు ఉన్నాయి, 3 కాలాలు. ఓకే, దాన్ని ఫస్ట్ది ఏంటి అని అంటే వేరు పంపిణీ కాలం అంటారు. పంపిణీ కాలం క్రీస్తు శకం 70 నుంచి 170 సంవత్సరం మధ్య కాలంలో జరిగింది ఇది. అంటే కొత్త నిబంధన లేఖనాలు స్క్రిప్చర్స్ ఏమైతే ఉన్నాయో వేరు ప్రదేశాల్లో ప్రజల చేతుల్లో ఉండేవన్నమాట. అందరి చేతుల్లో ఉండేవి కాదు, వేరు ప్రదేశాల్లో వేరు ప్రజల మధ్య ఉండేవి. అపోస్తుల కాలం అంటే అపోస్తుల యొక్క కాలంలో వారి రచనలు అంటే దేవుని గ్రంథాలుగా అంగీకరించబడేవి అన్నమాట. దాన్ని ఏమంటారంటే పంపిణీ కాలం అంటారు, పంపిణీ కాలం. ఓకే, తర్వాత రెండోది ఏంటి అనంటే ప్రామాణిక ఇంకొకటి ఏంటంటే అప్రామాణిక గ్రంథాలు పూర్తిగా వేరు చేయబడిన కాలం. ఇది ప్రామాణికం కాదు, ఇది ప్రామాణికం అని వాళ్ళు ఏం చేశారంటే అంటే డిఫరెన్స్ చేసి చూపించారు. అది ఎప్పుడు జరిగింది? 170 నుంచి 303 వరకు జరిగింది. 70 నుంచి 170 వరకు ఏమో పంపిణీ కాలం. ఓకే,
ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి గ్రంథాలు వెళ్ళేవి, ఆ చర్చెస్ లో చదివే వాళ్ళు మళ్ళీ అలా వచ్చేవాళ్ళు అనమాట, పంపిణీ కాలం అన్నమాట. రెండోదేమో, ఇది ప్రామాణికం కాదు, ఇది ఏందో గాడ్స్ నేచర్ గురించి, ఇది ప్రవక్త రాసినట్లు లేదే ఇది అని కొన్నేమో ప్రామాణికంగా చూశారు, కొన్నేమో అప్రామాణికంగా చూశారు. అది ఎప్పటి నుంచి 170 to 303. ఓకే, 170 to 303. అండ్ నెంబర్ 3, మూడవ కాలం ఏంటి అని అంటే, ప్రామాణికత ఏమైతే ఉందో, క్యానానిసిటీ, సంఘ సభలు కొన్ని జరిగాయి. సంఘ సభలు అధికారికంగా, అంటే అధికారపూర్వకంగా ఆమోదించాయి, లేకపోతే దాన్ని ఆమోదించలేదు. కానీ అంటే ఆ, అంటే కొన్ని కౌన్సిల్స్ ద్వారా ఇవి ఇది 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 న్యూ టెస్ట్మెంట్ లో 27 బుక్స్ ఉండాలి, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఏంటి 39 బుక్స్ ఉండాలి అని ఆమోదించారు. అదే ఇప్పుడు జరిగింది. ఓకే, అదే ఇప్పుడు జరిగింది 367 లో ఒకసారి, 397 లో ఒకసారి, 419 లో ఒకసారి జరిగింది. 3 కాలాలు చెప్పారు. 367 లో ఒకసారి జరిగింది. అప్పుడు లవోదికయ సభ ఒకటి జరిగింది అనమాట. సంఘాలలో ప్రామాణిక గ్రంథాలను మాత్రమే చదవాలని మనవి చేసింది ఆ రోజుల్లో. సంఘాల్లో మీరు ఏది పడితే పుస్తకాలు చదవకండి, మీరు ప్రామాణికంగా ఏది నిర్ణయించామో ఒకటే చదువుకోండి అని లవోదికయ ఒక సభ కౌన్సిల్ జరిగింది 367 లో. ఇంకోటి ఏంటంటే 397 లో కార్తేజ్, కౌన్సిల్ ఆఫ్ కార్తేజ్ అని ఒక సభ జరిగింది. ఓకే, మన బైబిల్లో ఉన్న గ్రంథాలను ప్రామాణికంగా గ్రంథాల జాబితా అంగీకరించిందని వాళ్ళు అంటే రికగ్నైజ్ చేశారు. అది 397 లో. ఓకే, 419 లో, అంటే 419వ సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ హిప్పో అక్కడ చూడండి, అక్కడ 419 యాక్చువల్ 393 అని ఉంది, 419 లో హిప్పో. ఓకే, ఈ తీర్మానం ఏమైతే ఉందో ధృవీకరించింది అన్నమాట. అర్థమవుతుందా మీకు? రైట్. ఇదేంటి అంటే చరిత్రలో లేఖనాల ప్రామాణికత్వానికి సంబంధించిన దాని ఏమంటే 3 కాలాలు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇయర్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే 397. అక్కడతో ఇంకా క్యాననైజేషన్ క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్టీ క్యానన్ ఏమైతే ఉందో 27 బుక్స్ ఉన్నాయిగా. ఈ 27 బుక్స్ ని ఎలాగా వాళ్ళు నిర్ణయించారు చూడండి. ఏ న్యూ టెస్టిమెంట్ బుక్ హ్యాడ్ టు బి, ఎన్ని పాయింట్స్ ఉన్నారా? 6 ఉన్నాయి చూడండి అక్కడ. ఫస్ట్ వన్, ఎవరు రాయాలి దీన్ని? అపోస్తులు రాసి ఉండాలి. నెంబర్ 2, ఒకవేళ అపోస్తులు రాయలేదు, నెంబర్ 2 చూడండి, అపోస్తులు దీన్ని అప్రూవ్ చేయాలి. ఓకే, అప్రూవ్ చేయాలి. తర్వాత నెంబర్ 3, వైడ్లీ సర్క్యులేట్ అయి ఉండాలి అర్లీ చర్చ్ లో ఈ పుస్తకం. అండ్ నెంబర్ 4, క్రైస్ట్ సెంటర్డ్ అయి ఉండాలి, అండ్ నెంబర్ 5, ఆర్థోడాక్స్ అయి ఉండాలి. అండ్ నెంబర్ 6, ఇది డివైన్లీ ఇన్స్పైర్డ్ అయి ఉండాలి, దైవావేశం వలన ఇది కలిగిందా అనేది చూడాలన్నమాట. ఆర్థోడాక్సీ అంటే ఇక్కడ అర్థం ఏంటి అని అంటే, ఈ గ్రంథం అపోస్తులు చేశారుగా బోధ, ఆ బోధలకు నమ్మకంగా ఉందా, లేకపోతే వేరే రకంగా ఏమైనా ఉందా, దాన్ని ఆర్థోడాక్సీ అంటారు. ఓకే, ఇవేంటంటే న్యూ టెస్టిమెంట్ ప్రిన్సిపల్స్ అన్నమాట. న్యూ టెస్టిమెంట్ ప్రిన్సిపల్స్. బుక్స్ రిజెక్టెడ్ గురించి మనం విన్నాం. యా, ఇక్కడ చూడండి, కొత్త నిబంధన ప్రామాణిక గ్రంథాలు క్లోజ్ చేయబడ్డాయి అనేది మనం ఆల్రెడీ విన్నాం. యా, ఇప్పుడు ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు కొన్ని రీజన్స్ చెప్తాను, అది ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. యూదా పత్రిక ఉందిగా బైబిల్లో, యూదా పత్రిక 3వ వచనం మీరు చదివితే,
పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. ఓకే, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. ఈ వచనం గురించి మీరు ఆలోచన చేస్తే, యూదా ఈ వచనాన్ని రాసినప్పుడు యోహాన్ రచనలు మాత్రమే అంటే అన్ని రాయబడ్డాయి. యోహాన్ గారు రాసింది ఎప్పుడంటే 97లో అన్నమాట రాసింది. యోహాన్ సువార్త, అలాగే ఫస్ట్ జాన్, సెకండ్ జాన్, థర్డ్ జాన్, రెవల్యూషన్ కదా. ఇంకా ఇంకా రచనలు పూర్తి కాలేదు యోహాన్ గారు రాసినవి. ఓకే, రైట్. ఇంకోటి ప్రకటన రెవల్యూషన్ 22 18వ వచనం నుంచి 19వ వచనం వరకు మీరు చదివితే, ఓకే, అక్కడ ఏం రాస్తారు, ఆనాటికి ఏమి కలపకూడదు, వాటిలో నుంచి ఏమి తీసేయకూడదు, అలా చేస్తే అంటే అంటే తీర్పు వస్తుంది అని ప్రకటన గ్రంథంలో యోహాన్ గారు రాస్తాడుగా. ఓకే, సో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, పాత నిబంధన ప్రామాణికత్వం అంటే 39 బుక్స్ అప్పటికి యేసుక్రీస్తు ప్రభువు అపోస్తులు దాన్ని అంగీకరించారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంగీకరించారు కాబట్టి అప్పటికే పాత నిబంధన ప్రామాణిక గ్రంథాలు మూసివేయబడ్డాయి అనేది అర్థం చేసుకోవాలి. నేను ఒక ఇయర్ చెప్పాను, 427 బీసీలో అక్కడున్న జివిష్ కమ్యూనిటీ యూదులు ఏం చేశారు అంటే రికగ్నైజ్ చేశారు ఇవి దైవావేశం వలన కలిగిన పుస్తకాలని. తర్వాత కౌన్సిల్ ఆఫ్ జామ్నియా 90 ADలో దాన్ని ధృవీకరించింది అనేది మనం చూసాంగా. యేసుక్రీస్తు ప్రభువారు అలాగే అపోస్తులు దాన్ని అంగీకరించారా అనేది మనం అర్థం చేసుకోవాలి. 39 బుక్స్, రైట్. ఇంకోటి ఏంటి అని అంటే, ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుడు తన్ను గురించి కొన్ని విషయాలు ఏమైతే ఉన్నాయో బయలుపరచడానికి, మనతో చెప్పుకోవడానికి అంత జాగ్రత్త వహించాడు అనేది మనకు మన మనసుకు రావాలి. దానిలో ఆ టెక్స్ట్ లో దానిలోని కొంత భాగాన్ని దైవావేశంతో పొరపాట్లు లేకుండా వ్రాయించడానికి దేవుడు ఎంత జాగ్రత్త పడింటాడు, చాలా జాగ్రత్త పడింటాడుగా. అట్లాంటప్పుడు అంటే రెవల్యూషన్ ద్వారా ప్రత్యక్షపరచబడి అలాగే ఇన్స్పైర్డ్ అంటే దైవావేశపరచబడిన ఈ గ్రంథాలు, ఈ వచనాలు ఆయన అంటే దేవుడు మనుషుల ద్వారా సేకరింపజేసి అవి అందరికీ ఆమోదం పొందేటట్లు జాగ్రత్త పడుకోకుండా ఉంటాడంటాడా? మీరు చెప్పండి, ఉంటారంటారా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు హ్యూమన్స్ కన్నా ఎక్కువ కష్టపడింది దేవుడే. ఎందుకు అని అంటే తన గురించి విషయాలు మనుషులతో బయలుపరచుకోవడానికి ఇంత జాగ్రత్త పడ్డాడు ఆయన. దేవుని యొక్క పర్యవేక్షణలో, దేవుని యొక్క ఆధీనములో, దేవుడి యొక్క నడిపింపులో ఇవన్నీ జరిగాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇంపార్టెన్స్ ఆఫ్ క్యానన్ ఏంటి అని అంటే, క్యానన్ లేకపోతే కన్ఫ్యూజన్ ఉంటుంది, క్యానన్ లేకపోతే తప్పుడు బోధ అర్థమైద్ది, క్యానన్ లేకపోతే ఫాల్స్ ప్రాఫిట్స్, తప్పుడు ప్రవక్తలు వస్తారు, క్యానన్ లేకపోతే డివిజన్ ఏర్పడుతుంది అనేది అర్థం చేసుకోవాలి. ఒకవేళ క్యానన్ ఉంటే ఏం జరిగిద్ది? సత్యం ఉంటుంది. క్యానన్ ఉంటే ఐక్యత ఉంటుంది. క్యానన్ ఉంటే సౌండ్ డాక్టర్ అనేది బయటపడుతుంది. క్యానన్ ఉంటే ఏం జరిగిద్ది అంటే కాన్ఫిడెన్స్, ఇట్ క్రియేట్స్ కాన్ఫిడెన్స్. అందుకే
క్యాననైజేషన్ ఈజ్ రికగ్నిషన్. ఫస్ట్ చూడండి అక్కడ చర్చ్ రికగ్నైజ్డ్. ఏం రికగ్నైజ్ చేశారు వాళ్ళు? ఇన్స్పైర్డ్ బుక్స్ ని రికగ్నైజ్ చేశారు. ఆ ఇన్స్పైర్డ్ బుక్స్ ఏంటంటే బైబుల్. ఓకే, ఆడ ఆరో మార్క్స్ చూడండి, చాలా బాగా అర్థమైతే. చర్చ్ బైబుల్ని క్రియేట్ చేయలే, బైబుల్ని పుస్తకాలని రికగ్నైజ్ చేసింది. ఈరోజు ఒక ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను. అదేంటి అని అంటే, ఒకవేళ సంఘంలో నీవు ఒకవేళ మెంబర్ అయితే, సార్వత్రిక సంఘంలో నీ చుట్టుపక్కల ఉన్న పుస్తకాలు, నీ చుట్టుపక్కల ఉన్న పాటలు, నీ చుట్టుపక్కల ఉన్న కొన్ని సాహిత్యాలు ఏమైతే ఉన్నాయో క్రిస్టియానిటీకి సంబంధించినవి, అవి అవి ఇన్స్పైర్డ్ గా ఉన్నాయా? అసలుకి దైవావేశం వలన ఉన్నాయా? అసలు రికగ్నైజ్ చేస్తున్నాం మనం? లేకపోతే బైబిల్లో ఉన్న దేవునికి ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్న అంటే వీళ్ళు పాటలు రాస్తున్నా లేకపోతే పుస్తకాలు రాస్తున్నా దానికి ఏమైనా వ్యతిరేకంగా ఉన్నాయా, కాంట్రడిక్ట్ ఉన్నాయా అనేది మనం కొద్దిగా ఆలోచన చేయాలి. అందుకే క్రిస్టియన్స్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లిటరేట్ గా ఉండకూడదు. వాక్యం తెలియని వ్యక్తులుగా ఉండకూడదు. రైట్? ఎవరైనా ఈ సెంటెన్స్ ని చదువుతారా? ఎవరైనా? ఉన్నారా? Okay. Canonization is the process by which God's people recognized the books inspired by the Holy Spirit. The authority belongs to God, not to the church. The church faithfully identified books that created divine authority and preserved them for future generations. ప్రామాణికత అంటే సంఘం దేవుని ప్రేరణతో వ్రాయబడిన గ్రంథాలని గుర్తించి అంగీకరించిన ప్రక్రియ అంటే ప్రామాణికత అంటే. గ్రంథాలకు అధికారాన్ని సంఘం ఇవ్వలేదు, దేవుడిచ్చిన అధికారాన్ని సంఘం గుర్తించింది. ఈ ప్రక్రియ ద్వారా నేటి నేటి సమాజం, నేటి చర్చ్ ఏమైతే ఉందో, మనకు ఉన్న 66 గ్రంథాల బైబిల్ విశ్వాసానికి ప్రామాణికంగా నిలిచింది. మన విశ్వాసానికి ప్రామాణికత్వం తెలిసేది దేని ద్వారా అంటే బైబిల్ ద్వారా, ప్రవచనాల ద్వారా కాదు, లేకపోతే దర్శనాల ద్వారా కాదు, కళల ద్వారా కాదు. మన విశ్వాసానికి ఫెయిత్ కి ప్రామాణికం బైబిల్, స్క్రిప్చర్ అలోన్. ఫైనల్గా చర్చ్ ఈస్ ద విట్నెస్ ఆఫ్ స్క్రిప్చర్, నాట్ ద ఆథర్ ఆఫ్ స్క్రిప్చర్. సంఘం లేఖనానికి సాక్షి మాత్రమే, లేఖనాన్ని సృష్టించింది కాదు. ఈరోజు చివరిగా ఒక ప్రశ్న వేయాలి. అదేంటి అనంటే, నీవు లేఖనానికి అసలు సాక్షివేనా, లేకపోతే లేఖనంలోంచి బయట ఉన్నావా? అసలు లేఖనంతో ఏమైనా సంబంధం ఉందా? లేఖనానుసారమైన జీవితం ఉందా? లేఖనానుసారమైన ప్రార్థన ఉందా? లేఖనానుసారమైన వర్షిప్ ఉందా? లేఖనానుసారమైన గివింగ్ ఉందా? లేఖనానుసారమైన దాన్ని ఏమంటారు ఫ్యామిలీ లైఫ్ ఉందా? లేఖనానుసారమైనది నా జీవితం ఉందా లేదా అనేది పరీక్షించుకోవాలి. With this, I am closing this session.